ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజామున బెరయా సందేశం. దానికంటే ముందుగా ఒక కీర్తన ద్వారా దేవుని మనము ఆరాధన చేద్దాం. శల్యములకు జీవం పోసితివి, మట్టితో మనిషిని చేసిన దేవా. శల్యములకు జీవం పోసితివి, మట్టితో మనిషిని చేసిన దేవా. మరణపు లోయలో నడచిన మమ్ము సజీవుల చేయుట అద్భుతమేగా. మరణపు లోయలో నడచిన మమ్ము సజీవుల చేయుట అద్భుతమేగా. హోసన్నా నీకే మా స్తుతులు, హోసన్నా నిన్నే ప్రణుతింతుము. హోసన్నా నీకే మా స్తుతులు, హోసన్నా నిన్నే ప్రణుతింతుము. ఆశ్చర్యకరుడా యేసయ్యా, అద్వితీయుడా హోసన్నా. ఆశ్చర్యకరుడా యేసయ్యా, అద్వితీయుడా హోసన్నా. హోసన్నా నీకే మా స్తుతులు, హోసన్నా నిన్నే ప్రణుతింతుము. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 18వ వచనం. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. బ్లెస్డ్ be the Lord God, the God of Israel, who only doeth wondrous things. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాం. మీకు కూడా ఈ వేకోజామున శుభోదయం. ఈ కీర్తన సొలొమోను రాజు రాసినటువంటి కీర్తన. ఈ వాక్య భాగంలో సొలొమోను రాజు ప్రప్రథమంగా దేవుని జ్ఞానం కొరకు ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాని అయిన రాజైన సొలొమోను ఇశ్రాయేల్ ప్రజలను అనగా 12 గోత్రాలను ఏకధాటిగా పరిపాలించాలంటే చాలా జ్ఞానం కావాలి. అది దైవిక జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానం పనికిరాదని, తనకున్న జ్ఞానం ఉట్టిదే అని దేవుని మీద ఆధారపడుతూ దేవుని ప్రార్థించి, నీ ప్రజలు నేను ఏ విధంగా పరిపాలించాలో, న్యాయమైన తీర్పులు ఏ విధంగా తీర్చాలో, పేదలను బీదలను ఏ విధంగా చూడాలో నాకు మీరు దైవిక జ్ఞానాన్ని దయచేయమని సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. అట్టి ప్రార్థన దేవుడు విని దైవికమైన అనంత జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చి ఆయనను గొప్పగా హెచ్చించాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు. చుట్టూ ఉన్నటువంటి దేశాల రాజులు సైతం ఆయన యొక్క పరిపాలన, ఆయన జ్ఞానాన్ని చూడడానికి వచ్చారట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క కీర్తనలో చివరిగా సొలొమోను రాజు 18వ వచనం 19వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటూ ఆయనే ఇశ్రాయేలుల జీవితాల్లో ఆశ్చర్యకార్యములు చేశాడని ఈ రెండు వచనాల్లో ఆయన నొక్కి చెప్పడం, దేవుడు అలాగే స్తుతింపబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున ఈ సమయంలో, ఈ గడ్డు పరిస్థితుల్లో మనము దేవుని కొరకు జీవించాలంటే మన సొంత జ్ఞానం సరిపోదు, మన సొంత తెలివి సరిపోదు. మనకెన్ని డిగ్రీలున్నా, మనం ఎంత ఈ లోక జ్ఞానాన్ని సంపాదించినా దైవిక జ్ఞానం లేకపోతే మనం జీవించలేం. కనుక నీవు, నేను, నీ కుటుంబము, నా కుటుంబము, మన సంఘాలు, మన చుట్టూ ఉన్నటువంటి మన పరివారము దేవునిలో
జీవించాలంటే దైవిక జ్ఞానం అవసరమని, మనమందరము దైవిక జ్ఞానం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని ఈ వేకోజామున దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక అట్టి దైవిక జ్ఞానం పొందుకొని దేవునిలో జీవిస్తూ సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకోజామున మీరు మాకు చూపిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. సొలొమోను రాజే ప్రభు నీ వైపు చూస్తూ జ్ఞానం కొరకు ప్రార్థించాడు. మేము కూడా ఈ లోకంలో సాగిపోవాలంటే నీ దైవిక జ్ఞానం, నీ జ్ఞానం మాకు లేకపోతే మేము సైతాను చేతుల్లో చిక్కుకుంటూ నాయన మరి నష్టాలు కష్టాలు అనుభవిస్తాం. కనుక ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, ప్రభువా మా చుట్టూ ఉన్నటువంటి మా పరివారాన్ని నాయన మేము నీ వైపు నడపడానికి మాకు నీ యొక్క జ్ఞానం ఇవ్వమని ఈ వేకోజామున నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నేను మహిమపరుస్తూ, నేను స్తుతిస్తూ, నువ్వు చేసిన మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలను ఒకసారి స్మరించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.